పరివర్తన అంటారు చూడు, ట్రాన్సిషన్ ప్లస్ పొలిటికల్ స్ట్రగుల్ రెండు ఇక్కడ మనం గమనిస్తాం. సార్ ఎవరా మంత్రి ఏమో కదా వైజాగ్ భూభాగోతాలకు సంబంధించి మీరు చూసుంటారు, వైకాపా మాజీ మంత్రి భూదందా మళ్ళీ మొదలు. ఇది ఈరోజు ఈనాడు ముఖ చిత్రం, ప్రధానమైన బ్యానర్. ఇంతవరకే ఉంటే నేను ఈ విషయం మీద ఎవరు మాట్లాడాల్సి వచ్చేది కాదు. ఈసారి కూటమి ప్రభుత్వంలోని మంత్రి పేరుతో రైతులకు బెదిరింపులు. వైకాపా మాజీ మంత్రి ఎవరు అనేది ఒక అంశం అయితే, కూటమి ప్రభుత్వంలోని మంత్రి పేరుతో ఆయన బెదిరింపులు సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎట్లా వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి ఇప్పుడున్నటువంటి మంత్రి పేరుతో బెదిరింపులు ఎలా సాగిస్తున్నారు? నిజంగా అదే సాగిస్తూ ఉంటే పత్రికలో ఒక కథనం వచ్చే వరకు ఆ మంత్రి గారికి కానీ, నిఘా వర్గాలకు కానీ, పోలీసులకు కానీ, భూదందాలు లేకపోతే వీటన్నిటితో సంబంధం ఉన్న అనేక మంది, ఎందుకంటే విశాఖపట్నం అంటే ఇప్పుడు పెట్టింది పేరు కదా, చాలా మంది మంత్రులు, మాజీ మంత్రులు వీటన్నిటితో ఉన్నారు. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈయన గతంలో రైతులను హడలు కొట్టి రకరకాలుగా చెప్పి అసైన్డ్ భూములు తీసుకున్నాడు. ఎకరానికి అప్పుడు 6 లక్షలు ముట్ట చెప్పి 2023లో ఆ నాయకుడు రైతులకు ఎకరానికి 40 లక్షల చొప్పున ఇస్తానని చెప్పి మొదటి 1 లక్ష, 2 లక్షలు ఇలా కొంత మొత్తం ఇచ్చి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు. ఫ్రీ హోల్డ్ నిర్ణయం తీసుకునే సమయానికి అవి గుప్పెట్లో పెట్టుకో అంటే వాటి మీద నిషేధిత జాబితా నుంచి తీసేసేసరికి అవి తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆయన చాలా ప్రయత్నం చేశారు అని. ఇప్పుడు ఇంత లోపల ప్రభుత్వం మారింది. ఇప్పుడు కూడా విశాఖపట్నంలో భూదందాలకైతే ఏమీ లోటు లేదు కదా, చాలా భారీ ఎత్తున నడుస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకొక ప్రస్తుత మంత్రికితో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారంట. కుదుర్చుకుంటే ఇప్పుడున్న మంత్రి అంటున్నాడంట, మీరు గతంలో వైకాపా మంత్రికి ఇచ్చారు కదా, ఇప్పుడు నాకు ఎలా ఇస్తారు, ఈ రెండు ఎలా కుదురుతాయని ఇప్పటి మంత్రి అంటుంటే ఆ మాజీ మంత్రి వెళ్ళి అందుకనే మీరు నాకు ఇచ్చేసేయండి, మీరు ఆయనకి ఇచ్చినా నాకు ఇచ్చినా ఒకటే అన్న పద్ధతిలో, దాదాపు ఇదే భాష ఇది కాకపోయినా, అది మీరు రాసేయండి, మొదట మీరు స్పెషల్ ఇదిగా రాయండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడని. అంటే ఇది నిజంగా చాలా షాకింగ్ న్యూస్ వర్మ. అంటే వీళ్ళందరూ ఒకటే అన్నట్టుగా ఇక్కడ ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేదా ప్రభుత్వాలు మారిన పద్ధతులు మారలేదు, భూములను కబ్జా చేసేటటువంటి కబ్జాకోర్ల తీరుతెన్నులు మటుకు మారలేదు అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకా మూడోది, ప్రభుత్వం ఎందుకు ఉపేక్ష వహిస్తూ ఉంది? ఇలాంటివన్నీ కూడా మీడియా ద్వారా కొన్ని విషయాలు మీడియాలో రావటం అది పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళ భూదందాలు, ఇప్పటి మంత్రులను కూడా వాళ్ళు ఇన్వోక్ చేసి వాళ్ళ పేర్లు కూడా ముందుకు తెచ్చేటంత బహిరంగమైన విషయం జరుగుతుంటే అది మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కేదాకా ఈ నిఘా వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. అయినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రైతులను తీసుకెళ్తున్నాడంట. సో వైకాపా హయాంలో మంత్రిగా పనిచేసిన నాయకుడు ఫ్రీ హోల్డ్ అంశంపై అప్పటి ఉపసంఘంలో సభ్యుడంట. మీరు ఆ పేర్లు మీకు బాగా తెలుసు, విశాఖపట్నంలో మీరు చాలా బాధ్యతలు నిర్వహించారు కాబట్టి. ఇప్పుడు ఏమని ఈ విషయం తెలిసిన మాజీ మంత్రి మళ్ళీ రంగంలోకి దిగారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రికి మీ భూములు అమ్మేశారంటూ రైతుల దగ్గరికి 3 దళారులను పంపించారు. ఆయన ఏమంటున్నాడు, మీరు నాకు అమ్మిన భూములు నేను ఆయనకు అమ్మాను. అంటే వీళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు ఒక మాజీ మంత్రి, ఒక ప్రస్తుత మంత్రి, విశాఖపట్నంలో అది ఆనందపురం కావచ్చు, అది లేకపోతే నిన్న మనం మాట్లాడిన అది స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటిది భూమి కావచ్చు, రిఫ్రాక్టరీస్, ఏపీ రిఫ్రాక్టరీస్కి ఇచ్చిన భూమి కావచ్చు, గోపాలపురం కావచ్చు, ప్రతి చోట భూ వివాదం అనేది పెద్దగా ఉంటే దీనికి కొత్త ట్విస్ట్ మీద ట్విస్ట్. ప్రభుత్వం ఏమో డేటా సెంటర్లకు భారీగా భూమి చేస్తుంది, గీతం యూనివర్సిటీకి ఇచ్చిన భూమి వివాదమైంది. ఇవన్నీ చాలా వివాదాలు. ఇవి కాకుండా ఇప్పుడు మొన్నే జనసేన నుంచి బయటికి వెళ్ళారు బొలిశెట్టి కూడా ప్రకటన చేశారు, మీరు రిషికొండ మీద ఏమో అంత గొడవ చేశారు, సింహాచలం కొండ పూర్తిగా తిరుక్షోరం అవుతుంటే మీరు ఎందుకు దాని మీద స్పందించట్లేదని. నిజంగా
మీడియాలో ఇంత ఒక పాక్షికమైన వైఖరి ఎందుకు వస్తుందో తెలీదు. ఈ అంశం మీద మరి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో విష్ణుకుమార్ రాజు వేయించిన సిట్ దగ్గర నుంచి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రాసిన లేఖ దగ్గర నుంచి, ఒక దశలో గంటా శ్రీనివాసరావు కూడా ఇటువంటి వాటి మీద కొంత ఫిర్యాదు చేసినట్టుగా ఉన్నారు. సో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. సరే, గత వైసీపీ ప్రభుత్వంలో అమర్నాథ్ అక్కడ ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు అంత ప్రముఖ మంత్రి కూటమి నుంచి ఉన్నట్టు లేరు. కాకపోతే ఇటు శ్రీకాకుళం అటు వస్తే ఉంటారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, చక్రాలు తిప్పిన వాళ్ళు వీళ్ళంతా. మరి ఇంత జరుగుతుంటే ఈ బంధాలు ఏంటి అని ఇక్కడే మీకు చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకోటి చెప్తా. ఎవరా మంత్రి ఏమో మాజీ కథ, వైజాగ్ భూభాగాలు అనేది తేలాలి అనేది నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మనం మాట్లాడినట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ దామచర్ల జనార్దన్ అది అయింది. దాని మీద వాళ్ళిద్దరిని పిలిచి మందలించడం ఏంటండి? ఇదేనా మీ పంచాయతీనా? నాకు అర్థం కాదు. ఇప్పుడు 25 లక్షలు దందా చేస్తున్నారు ఆయన అని ఒక మాజీ మంత్రి మీకుతో ఉన్న వ్యక్తి ఆరోపించాడు. ఆరోపిస్తే నిజాలన్నా తేల్చాలి, అబద్ధాలన్నా చెప్పాలి కదా. ప్రతిదీ పంచాయతీలాగా పొలికిపూడి శ్రీనివాస్ గారు కొన్ని ఆరోపణలు చేస్తారు, మీరు పరిష్కరిస్తారు. కేసినేని చిన్ని నాని ఆరోపణలు చేస్తారు, మీరు పరిష్కరిస్తారు. ఏంటి పరిష్కరించడము? ఇవేమన్నా ఇంటర్నల్ సెటిల్మెంట్సా, పబ్లిక్ డాక్యుమెంట్సా? ఇవి అర్థం కావట్లే. ఇంతకు నిన్న వాళ్ళు మందలించారని చెప్పిన వార్త, మళ్ళీ బాలినేని అలాంటి ఆరోపణలు చేయడం రెండు కనిపిస్తున్నాయి ఈరోజు మీడియాలో. మరి ప్రభుత్వం వారు చూస్తున్నారా లేదా తెలీదు. ఇంకొకటి కూడా మనం గమనిస్తే, వాసంశెట్టి గణేష్ అని పేరు మంత్రి, మీరు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళతో వేదికలు పంచుకోకూడదు అని చాలా గట్టిగా హెచ్చరికలు చేశారు అని చాలా హంగామా అయిన తర్వాత ఆయన నిన్న వేదిక పంచుకున్నారు. సరే, ఆయన ఇష్టం అనుకోండి, దాని గురించి మనకు సమస్య లేదు. కానీ ఏం జరుగుతుంది అని అటు ఇటు తిరిగి పాలకులందరూ ఒకటిగానే ఉంటున్నారా? సమాధానం లేదు. అంటే మీడియాలో హడావుడి చాలా జరుగుతుంది, ఒకరి మీద ఒకటి రాస్తారు. వాసంశెట్టి సుభాష్ నిన్న ఒక సభలో ఆయన విగ్రహావిష్కరణకు వెళ్ళారు. మరి బోండా ఉమామహేశ్వరరావు వెళ్ళినప్పుడు అంత గొడవ అయింది కదా. మళ్ళీ అది అయిన తర్వాత ఈయన ఎలా వెళ్ళారంటే, ఓకే మా సామాజిక వర్గం పెట్టింది కాబట్టి అని భావిస్తారని. అయితే వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ కూటమిలో తెలుగుదేశం జనసేన సమస్య ఒకటైతే, క్రాస్ పొలిటికల్గా ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి ఒకటైతే ఇవి ఎలా కుదురుతున్నాయి? ఇవన్నీ ఊరికినే జరగవు కదా. వాళ్ళ స్నేహబంధాలు, వాళ్ళ పార్టీలు అయితే మనకేం అభ్యంతరం లేదు. ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీస్, పబ్లిక్ ఇష్యూస్ కూడా వీటితో ముడిపడి ఉండటం. మనం అంతకుముందు గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు చాలా బహిరంగంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిన్న బలవంతంగా నిర్బంధంగా రాజీనామా చేయించారు అనుకున్నటువంటి చలసాని ఆంజనేయులు, విజయ డైరీ, ఆయనకు సంబంధించి కూడా ఆయన ఆరోపణలు చేశారు. అప్పుడు ఏది ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేకుండా ఇవేవో అంతర్గత అంశాల్లాగా చేసుకుంటూ పోతే ప్రజలకు చాలా సమస్యలు వస్తాయి. నేను ఉదయం వస్తూ చూస్తున్నాను, నిన్న డాక్టర్ ప్రియాంక ఆ ప్రమాదం, ఆ మృతి మీద కూడా కూటమి నాయకులు అందరూ వరుసగా మీడియా సమావేశం జరిపి ఏదో మాట్లాడుతున్నారు. పూర్తిగా నేను ఇంకా వస్తూ నేను పూర్తిగా ఫాలో అవ్వలేదు. కానీ నిజానికి అదొక క్రిమినల్ యాక్ట్, పోలీస్ అంశం అది. దాంట్లో నిజానికి రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు ఏమన్నా ఉంటే న్యాయం చేయడానికి తప్ప పాత్ర ఏం లేదు. కానీ అది కూడా ఒక అంశం అవుతుంది. ఇప్పుడు హత్య కేసు కింద మార్చారు దాన్ని. ఏదో ఉద్దేశపూర్వకంగానే చంపారని కొన్ని సందేహాలు. ఇలాంటి నేరపూరితమైన ఘటనలు, అవినీతి వ్యవహారాలు, భూ ఆక్రమణలు ఇవన్నీ చాలా తీవ్రం అవుతున్నాయి. వీటికి మళ్ళీ మన మీడియా మసాలా కూడా జోడించబడుతుంది. హౌ ఇట్ హ్యాపెన్స్ ఐ థింక్ తేల్చడం చాలా, పోలీసుల మీదే చాలా కథలు వచ్చాయి. అవి అట్లే ఉన్నాయి. నిజంగా సంచలనం. మాజీ డీజీపీలు, సిబిఐ మాజీ డైరెక్టర్లు లేఖలు రాస్తున్న పరిస్థితి వస్తుంటే మన అడ్మినిస్ట్రేషన్ విచ్ వే ఇట్ ఈస్ గోయింగ్? సార్ వరుణ యుద్ధంలో బీజేపీ కాంగ్రెస్